గుడ్ మార్నింగ్ లీడర్స్, గుడ్ మార్నింగ్ టు ఆల్. మై నేమ్ ఈజ్ గోవింద్. నేను అందరికీ పరిచయం అని అనుకుంటున్నా. నంబర్పేటలో ఉంటా, పోలీస్ డిపార్ట్మెంట్లో. సో ఈరోజు ఈ వీడియో చేయడానికి కారణం ఏంటంటే, చాలామంది కూడా వెస్టీజ్లోకి రమ్మంటే వస్తున్నారు. దేనికి? ఒక ఐడి, ఆధార్ కార్డు ఇచ్చి ఒక ఐడి చేసుకోవడానికి, లేదంటే అప్లైనరు వాళ్ళ వెనకాల పడి ప్రోడక్ట్ కొను అంటే ప్రోడక్ట్ కొనడానికి వస్తారు. సార్, వాస్తవానికి మీరు దీంట్లో ఏం గ్రహించారు అని ఎప్పుడైనా మీరు క్వశ్చన్ చేసుకున్నారా? ఒక 15,000 వస్తే చాలు, 20,000 వస్తే చాలని వచ్చారా ఇండస్ట్రీలోకి? సార్, మీరు అనుకున్నట్టు ఇది 15,000 20,000 కాదు సార్. ఒకప్పుడు గౌతమ్ బాలి సార్ ఈ సిస్టమ్ని స్టార్ట్ చేసినప్పుడు తనకు ఫ్యూచర్లో నా కంపెనీ ఈ డైరెక్ట్ సెల్లింగ్ నెట్వర్క్ మార్కెటింగ్ అనేది ఒక నెంబర్ 1 పొజిషన్లోకి ఉండబోతుందని ఒక ఫ్యూచర్ చూసి ఈ ఇండస్ట్రీని స్టార్ట్ చేయడం జరిగింది. సో ఇందులోకి వచ్చే ఎవరైతే న్యూ జాయినర్స్ ఉన్నారో, లేకపోతే వెస్టేజ్ సిస్టంలోకి రావాలని ఇంకా మీరు ఎవరైతే అనుకుంటున్నారో ఒక్కసారి ఆలోచించండి. దీని యొక్క ఫ్యూచర్, మీ ఫ్యూచర్ ఎలా ఉండబోతుంది అనేది దీని మీద క్లారిటీ తీసుకోండి. క్లారిటీ తీసుకొని మీ ఫ్యూచరు వండర్ఫుల్గా ఉండబోతుంది. సార్ చూడండి, చాలామంది గవర్నమెంట్ టీచర్స్ కానీ, గవర్నమెంట్ పోలీస్ డిపార్ట్మెంట్లో కానీ, డిఫరెంట్ వృత్తుల్లో ఉన్న వాళ్ళు, ఆర్టీసీ కండక్టర్స్ కానీ, ఒక ఐఏఎస్ లాంటి గొప్ప గొప్ప వ్యక్తులు కూడా జాబ్ రిజైన్ చేసి వెస్టీజ్ సిస్టమ్ని పట్టుకొని ఈరోజు ఫుల్ టైం టేకప్ చేసి పని చేస్తున్నారంటే వన్ అండ్ ఓన్లీ వాళ్ళకి ఇందులో ఫ్యూచర్ కనబడ్డది. రేపు పొద్దున మా ఫ్యూచర్ ఈ విధంగా ఉండబోతుందని ముందుగానే వాళ్ళు గ్రహించి డిసైడ్ చేస్తున్నారు. ఒక రియల్ ఎస్టేటు ఒకప్పుడు చూస్తే బోకర్ దందా అనేది, కానీ ఈరోజు రియల్ ఎస్టేట్ వ్యవస్థ అనేది ఎంత అద్భుతంగా ఎదిగిందంటే అందులో ఫ్యూచర్ చూశారు కాబట్టి. సో ఇందులో కూడా మీరు ఫ్యూచర్ కనబడితే మీ భవిష్యత్తు రేపొద్దున మీ పిల్లల 3 తరాల భవిష్యత్తు అద్భుతంగా ఉండబోతుందని కనుక మీరు ఇందులో కనుక చూడగలిగితే ఈ మీటింగ్కి రమ్మన్నప్పుడు టికెట్లు బుక్ చేసుకోవడం కానీ, లేకపోతే సిఎన్సి చేయాలని చెప్పేసి 14వ తారీఖు వరకు ఎదురు చూడడం కానీ, లేకపోతే మీ అప్లైనర్ ఫోన్ చేసి మిమ్మల్ని ముందుకు నెడుతుంటే కదిలే రకంగా ఉన్నారంటే ఈ ఇండస్ట్రీలో మీరు సూటబుల్ కాదండి. ఒక విద్యార్థి ఉద్యోగం వరకు కష్టపడి పైకి రావాలంటే తల్లిదండ్రులు పొద్దున లేచి చిన్నప్పటి నుంచి వాళ్ళ స్కూల్కి అరే నీ ఫ్యూచర్ బాగుంటుందని స్కూల్కి పంపించడం జరుగుతుంది. ఎందుకంటే దాంట్లో ఫ్యూచర్ ఉందని చిన్నప్పటి నుంచే మనకి చెబుతారు కాబట్టి. సో ఈరోజు ఇన్ని మీటింగ్లు పెట్టి, ఇంత అవేర్నెస్ చేసి, ఇంత కండక్ట్ చేసి, మీకు ఇంత సపోర్ట్ చేస్తుంటే దీంట్లో ఫ్యూచర్ ఉందని ఆల్రెడీ డిసైడ్ చేసి మన ఎంఎస్ సార్ కానీ, సైదుల్ సార్ కానీ, ఎంతమంది గ్రేట్ లీడర్స్ ఈరోజు ఈ ఇండస్ట్రీని పట్టుకొని ఒక అద్భుతమైన ఫ్యూచర్ అందరికీ ఇస్తున్నారు. సో మీరు కూడా దీంట్లో ఫ్యూచర్ ఉందని మీరు కనుక డిసైడ్ అయితే మీ ఫ్యూచర్ ఎక్కడో ఉండబోతుంది సార్. వచ్చే 10,000 20,000 కాదు మీ ఫ్యూచరు. ఎందుకంటే ఇది ఫ్యూచర్ ఉన్న ఇండస్ట్రీ. డైరెక్ట్ సెల్ నెట్వర్క్ మార్కెట్ అనేది భవిష్యత్తులో ఒక ఊపు ఊపబోతుంది. ఇంకా జాబులు వస్తాయని ఎదురు చూస్తున్నారా సార్? జాబులు వస్తాయనుకున్నారు, పైన పట్ట కింద పొట్ట తప్పించి ఏం వస్తలేదు. గవర్నమెంటు మీకు జాబులు ఇచ్చే పొజిషన్లో కూడా లేదు. ఇంకా ప్రోత్సహిస్తుంది. ఎటువంటి ఉమెన్స్ ఉన్నారు, ఉమెన్స్కి చిన్న చిన్న పథకాలు ఇచ్చి, చిన్న ఏమన్నా మిషన్ కుట్టు కానీ, లేకపోతే చిన్న వ్యాపారాలు ఇచ్చి ప్రోత్సహిస్తుంది. ఎందుకంటే ఉపాధి అవకాశాలు లేవు, వాళ్ళు బతకడానికి బతుకు తెరుగు చిన్న అవకాశాలు గవర్నమెంట్ కల్పిస్తుంది. అటువంటి గొప్ప అవకాశాల కంటే మించిన అవకాశం మనకి ఇండస్ట్రీ ఇచ్చినప్పుడు దీన్ని ఎలా మనం చూడాలి? మీ దగ్గరికి వస్తే మీ అప్లైనర్కి ఏవో డబ్బులు వస్తాయని చెప్పి మీరు ఆలోచిస్తున్నారా? ఒక అప్లైనర్ మీ దగ్గరికి వస్తుందంటే మీ జీవితానికి కావాల్సిన ఒక మంచి అవకాశం ఇవ్వడానికి మీ దగ్గరికి వస్తారు. సో ప్రతి ఒక్క లీడర్స్, నేను ఈ మార్నింగ్ ఎందుకు జూమ్ చేస్తున్నానంటే దయచేసి దీని మీద క్లారిటీ తీసుకోండి. ఇప్పటికే ఆలస్యమైంది ఏం లేదు, మించిపోయింది ఏం లేదు. దీన్ని కనుక మీరు ఈ రోజు నుంచైనా మీ గుండెల తీసుకొని నా భవిష్యత్తు మారబోతుంది, నా ఫ్యూచర్ ఎలా ఉండబోతుందని కానీ మీరు డిసైడ్ అయితే ఈ 2 Hours Perfect 19 జూన్ 2వ తారీఖున అతిపెద్ద మనకి ఇప్పుడు ఈ వెస్టీజ్ అయితే ఏదో ఉందో అది 20 యానివర్సరీ అనేది జరుపుకోవడం జరుగుతుంది. అట్లానే మన 2 Hours Perfect 19 కూడా మనం మన సైదుల్ కోర్ టీంలో జరుపుకోవడం జరుగుతుంది. సో ప్రతి ఒక్కరు కూడా మీ 5%, 8%, 12% అబోవ్ వాళ్ళు ప్రతి ఒక్కరు కూడా మీ టికెట్ని ఈరోజు లాస్ట్ డేట్ ఈరోజు బుక్ చేసుకోండి. దయచేసి ఎవరు కూడా దీన్ని నెగ్లిజెన్స్ చేయొద్దు. మీకు వచ్చిన మంచి భవిష్యత్తు, బంగారు భవిష్యత్తు వచ్చే అవకాశాన్ని మీరు కాలదనుకుంటున్నారు. ఓకేనా లీడర్స్? థ్యాంక్ యూ వెరీ మచ్. నేను ఎందుకు ఈ మీటింగ్ ఇట్లా వీడియో తీసి చెప్పడం జరుగుతుందంటే మీలో ఇంతన్న రవ్వంతైనా మీకు అవగాహన కలుగుతుంది.
దీని మీద కొంచెం ఫోకస్ చేసి పనిచేస్తారని ఈ వీడియో చేయడం జరిగింది. దయచేసి ఎవరు కూడా దీన్ని అపార్థం చేసుకోవద్దు. సో లీడర్స్ మనం అందరం కూడా ఎదగాలి, ముందుకెళ్ళాలి, గోల్ పెట్టుకొని పనిచేయాలి. ఓకేనా లీడర్స్? థ్యాంక్ యూ వెరీ మచ్. విష్ యూ హెల్త్.